ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సరికొత్త పారిశ్రామిక విప్లవానికి వేదిక సిద్ధమైంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పరిధిలోని జొన్నగిరిలో ఏర్పాటు చేసిన దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ గోల్డ్ మైన్ ప్రాజెక్టును రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు అధికారికంగా ప్రారంభించనున్నారు. జియో మైసూర్ కంపెనీ ఆధ్వర్యంలో సుమారు 320 కోట్ల రూపాయలతో భారీ వ్యయంతో ఈ అత్యాధునిక గోల్డ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ను నిర్మించారు. ఇక ఈ ప్రారంభోత్సవంతో పాటు కంపెనీకి సంబంధించిన 2వ యూనిట్ నిర్మాణ పనులను కూడా సీఎం చంద్రబాబు రేపు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అందుబాటులోకి రావడం ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశీయంగా బంగారం ఉత్పత్తి చేసే అతిపెద్ద రాష్ట్రాల జాబితాలో ప్రముఖ స్థానాన్ని సంపాదించుకోనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలని మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. ఒకప్పుడు రాళ్లసీమగా పేరున్న రాయలసీమ ఇప్పుడు రతనాల సీమ కాదు, అంతకంటే ఎక్కువగా కనకపు సీమగా మారబోతోంది. జొన్నగిరి ప్రాంతంలో అధికారికంగా బంగారు గనుల తవ్వకాలు ప్రారంభించడం ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే కీలక రాష్ట్రంగా మారనుంది. ఇన్నాళ్ళు వర్షం చినుకు పడితే వజ్రాలు దొరికే జొన్నగిరిలో ప్రస్తుతం ఇప్పుడు బంగారాన్ని వెలికి తీసే ప్రక్రియ మొదలవుతోంది. ఇప్పుడు దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా శంకుస్థాపన చేయనున్నారు. దీని గురించి మనతో మాట్లాడడానికి జిల్లా కలెక్టర్ ఏ సిరి గారు ఉన్నారు. ఆమె అడిగి మరిన్ని వివరాలు. మేడం చెప్పండి మేడం, ఈ జియో మైసూర్లో ఏమేమి ఏర్పాటు జరుగుతుంది? ఈ నెల 24th అంటే వస్తున్న బుధవారం ఆనరబుల్ సీఎం గారు కర్నూలు తుగ్గలి మండలం జొన్నగిరి విలేజ్ ఇక్కడ మన గోల్డ్ మైన్ ఏదైతే జియో మైసూర్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన గోల్డ్ మైన్ ని ఇనాగ్రేట్ చేయడానికి వస్తున్నారండి. దాంట్లో మెయిన్ గా ఏంటంటే ఇట్స్ ఫస్ట్ ప్రైవేట్ గోల్డ్ మైన్. సో ఇక్కడ మనకి గోల్డ్ ఉంది అని చెప్పి 1993 నుంచి దే సర్వేడ్ అండ్ వాళ్ళకి దే ఫౌండ్ అవుట్ దట్ దెర్ ఇస్ గోల్డ్ హియర్. ఇది ఈస్టర్న్ దార్వార్ క్రేటన్ అంటే ఏదైతే బెల్ట్ ఉందో సౌత్ లో ఆ బెల్ట్ కొంత పార్ట్ మనకి జొన్నగిరిలోంచి వెళ్తుంది అని మనకి చెప్తూ ఉన్నారు. సో మెయిన్ గా ఏంటంటే ఇక్కడ ఫస్ట్ మైన్స్ యాక్టివిటీ ఎలా ఉంది, ప్లాంట్ ఎలా వర్క్ చేస్తుంది, వాట్ ఈస్ ద ప్రాసెస్, టెక్నికల్ ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ గెటింగ్ ద గోల్డ్ ఫ్రమ్ ద ఓర్, ఇవన్నీ కూడా చూస్తారు. చూసిన తర్వాత పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. పబ్లిక్ మీటింగ్ చూసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ పార్టీ క్యాడర్ మీటింగ్ చూసుకొని ఆనరబుల్ సీఎం గారు ఇక్కడ నుంచి వెళ్తారు. ఇది టోటల్ గా ఏంటంటే 597 హెక్టార్స్ లో వాళ్ళకి మైనింగ్ లీజ్ వచ్చిందండి. బట్ ఇప్పుడు ల్యాండ్ వాళ్ళకి ఇంకా రిక్విజిషన్ ఉంది. ఆ మైన్ లో దే హ్యావ్ టు మైన్ కాబట్టి ద యాక్టివిటీస్ మైనింగ్ కాబట్టి ఇప్పుడు రిక్విజిషన్ అఫీషియల్ గా ఇవ్వడం జరిగింది. అండ్ వీ విల్ గివ్ ద ల్యాండ్ టు ఏపీఐసి నుంచి దే విల్ గెట్ ద ఇది రోజుకి 1000 tons ఓర్ తీసి దాంట్లోంచి ఒక 1 kg గోల్డ్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. అండ్ దిస్ విల్ గెట్ ఎన్హాన్స్డ్. అంటే దాన్ని స్కేల్ అప్ చేయడానికి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఇంకొక ప్లాంట్ కోసం. ఉపాధి మనకి 900 మందికి ఇప్పటి వరకు వచ్చిందండి. దాంట్లో లోకల్ కమ్యూనిటీ మనకి 80% వరకు ఉన్నారు. सबको नमस्कार। यहाँ जन्नगिरी में कल सीएम प्रोग्राम है, उसके लिए यहाँ पे सारी सुविधाएं बनाई जा रही है. 4000 से 5000 लोग कम से कम यहाँ पे आएंगे. यहाँ पे जन्नगिरी गोल्ड माइन का 1993 से यहाँ पे एक्सप्लोरेशन का काम स्टार्ट हुआ है. उसके बाद 2016 में यहाँ पे इस कंपनी को गवर्नमेंट ने माइनिंग लाइसेंस दिया है. उसके बाद से अभी उसने ये कंपनी अभी ट्रायल रन करके पर डे 1000 टन प्रोसेस करके 1 kg ऑफ गोल्ड निकाल रहे हैं. यहाँ पे ऐसा माना जा रहा है कि 15 टन तक गोल्ड है. यहाँ पे कल परसों कमर्शियल प्रोडक्शन स्टार्ट किया जाएगा. तो कितने जनों को ये एम्प्लॉयमेंट मिलेगा? लगभग 900 लोगों को एम्प्लॉयमेंट मिला है. 900 में से 80% लोकल ही हैं, कर्नूल डिस्ट्रिक्ट के हैं. इधर का गोल्ड का स्पेशलिटी क्या है? इधर ही एक धारवाड़ बेल्ट है, जैसे कि कर्नाटका में वही बेल्ट का ये एक्सटेंशन है, जिसमें कि यहाँ पे धारवाड़ जो बेल्ट है उससे थोड़ा सा कम क्वालिटी का यहाँ पे ओर है. धारवाड़ में 2.5 ग्राम पर टन गोल्ड एक्सट्रैक्ट होता है. यहाँ पे अभी तक तो 1.5 टन पर ग्राम पर टन एक्सट्रैक्ट हो रहा है. నూరుల్ కమర్, జాయింట్ కలెక్టర్ కర్నూలు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పత్తికొండ జిల్లా అంటేనే ఒక కరువు ప్రాంతంగా ఉంది. ఎక్కడ ఏ ఒక్క పరిశ్రమలు మా పత్తికొండకు లేవు. ఈరోజు ప్రస్తుతంగా మన పత్తికొండ ఎమ్మెల్యే కే శ్యాంబాబు గారి నుంచి ఒక టమాటా ప్రాసెసింగ్ యూనిట్ అయితే ఏమి, రెండోది అతి పెద్దది మా చుట్టుపక్కల ప్రాంతాలు ఇవన్నీ కరువు ప్రాంతాలు, వర్షాలు సరిగా లేవు.
ఇప్పుడు ఈ జియో మైసూర్ అనే సంస్థ వచ్చి మా ప్రాంతాలకి ఒక గొలవనపల్లె, ఎర్రగుడి, జొన్నగిరి, ఉప్పర్లపల్లె ఈ ప్రాంతాలకి ఇది మాకి ఒక దేవుడిచ్చిన పెద్ద వరం. మా పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు గారి నుంచి ఈ అభివృద్ధితో చాలా ముందుకు పోతుంది. మాకు ఇది ఒక గొప్ప అవకాశం అని నేను చెప్పుకుంటాను. అన్న రైతులకైతే చాలా ఉపయోగపడింది అన్న. 1500 అంటే దాదాపు 750 హెక్టార్లలో 1500 ఎకరాల్లో ఈ జియో మైసూర్ సంస్థ అనేది భూములు కొనుగోలు చేసే ప్రణాళిక మొదలుపెట్టింది. అదేవిధంగా ఈరోజు రేపు 24వ తారీఖు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారు రావడం జరుగుతుంది ప్రారంభోత్సవానికి. దాని గురించి ఈ ఏర్పాట్లు జరగడం జరుగుతుంది. మాది పత్తికొండ నియోజకవర్గము, కర్నూలు డిస్టిక్. ఈ మా మండలంలో గోల్డ్ మైన్స్ పడినందువల్ల మాకు చాలా సంతోషకరమైంది. ఈ జొన్నగిరిలో ఇంతకుముందు వజ్రాలు దొరికేవి. ఈరోజు మన అదే జొన్నగిరిలో ఈరోజు గోల్డ్ మైన్స్ పడిందంటే కూడా మాకు చాలా ఆనందకరం. పత్తికొండ నియోజకవర్గంలో డెవలప్ అయితేమి, ఇంకోటి అయితేమి మన జిల్లాకి కూడా గర్వకారణం. మన జిల్లాకు కూడా మంచి పేరు. గోల్డ్ మైన్స్ కానీ వజ్రాలు కానీ మన జిల్లాకు కూడా, మన స్టేట్లో మన జిల్లాలో నుంచి ఇక్కడ వజ్రాలు కానీ మన గోల్డ్ మైన్స్ పడడం కానీ చాలా సంతోషంగా ఉంది. బంగారు ఉత్పత్తి రంగంలో భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కీలక రాష్ట్రంగా మారనుంది. ఒకప్పుడు రాళ్లసీమగా ఉన్న జొన్నగిరి క్షేత్రంలో ఇప్పుడు బంగారు గనుల తవ్వకాలు అధికారికంగా చేపట్టడంతో జొన్నగిరి కాస్త ఇప్పుడు స్వర్ణగిరిగా మారనుంది. భారతదేశ స్వాతంత్ర్యం తర్వాత దేశంలోనే అతి పెద్ద బంగారు గనుల ప్రైవేటు ప్రాజెక్టుగా జియో మైసూర్ నిలవనుంది. కెమెరామెన్ నాగరాజ్తో సాయి ప్రసాద్, జీ తెలుగు న్యూస్, కర్నూలు జిల్లా.